హాయ్ అండి, ఈరోజు మా గార్డెన్లో ఉండే అరటి మొక్క కోసం చెప్తాను మీకు. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం మొత్తం దొరికే పళ్ళల్లో అరటి పళ్ళు ఒకటి. మేము ఇంతకుముందు నర్సరీలో తెచ్చి వేసాం అరటి మొక్కల్ని. అవి ఫ్రూట్స్ అని పెట్టి వేస్తే అవి కూర అరటి అయినాయి. 2 మొక్కలు కూడా కూర అరటి మొక్కలు అయ్యాయి అన్నమాట. అవి కొన్ని రోజులు అయిన తర్వాత తీసేసి మళ్ళీ రాజమండ్రి నుంచి తెప్పించాము చక్కెరకేళి. ఇవి ఎల్లో కలర్లో ఉండే చక్కెరకేళి, రెడ్ కలర్ చక్కెరకేళి కూడా ఉన్నాయి మా దగ్గర. ఈ మొక్కలు మనకి కుండీల్లో కూడా పెరుగుతాయి, కాపు కుండీల్లో కూడా వస్తాయి. కొంచెం పెద్ద డ్రమ్ లాంటిది పెట్టుకుంటే సరిపోతుంది. చక్కెరకేళి కొంచెం పెద్ద సైజ్ అయిన తర్వాత కలర్ కొంచెం చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి. బాగా పండే వరకు ఉంచితే పాడైపోతుంది ఈ పండు రకం. ఈ టైంలో మొత్తం 3 మొక్కలకి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇది గెల పూర్తవుతుంది అనగానే ఈ అరటి పువ్వు తెంపేసుకోవాలి, అది కంటిన్యూ ఉంచకూడదు. ఇది ఉంటే ఇంకా అరటి కాయలు పెద్ద సైజ్ అవ్వవు, ఎనర్జీ అంతా దీనికి ఉండిపోద్ది. అందుకే దీన్ని తెంపేయాలి, కట్ చేసేసేయాలి. కుండీలో వేసుకోవడం వల్ల ఆకు మనకి చాలా యూజ్ అవుతుంది. సిటీస్లో అరటి ఆకు దొరకడమే చాలా కష్టం పూజ టైంలో. అలాంటి టైంలో మన దగ్గర ఒక చిన్న మొక్క ఉన్న ఆకులు కూడా బాగా యూజ్ అవుతాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి పశువుల ఎరువు, జీవామృతం ఇస్తూ ఉంటే ఫ్రూట్ సైజు పెరుగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. అరటి పండుని మృదు మధుర ఫలం అని పిలుస్తారు. అంత పెద్ద గెల అయింది. ఆ బరువుకి అక్కడ ఉన్న పందిరి పడిపోయింది. అరిటాకు భోజనం చాలా ప్రశస్తమైనది. అరటి పండులో 3 రకాల చక్కెరలు ఉన్నాయి: గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. ఈ 3 రకాల చక్కెర వల్ల మనం అరటిపండు తింటే ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది అన్నమాట బాడీకి. పిల్లల నుంచి పెద్దల వరకు అరటిపండు తినడానికి ఇష్టపడతారు బాగా. అందులో ఈ చక్కెరకేళి ఇంకా స్వీట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది ఈ రకం అరటిపండు. బయట అయితే అరటిపళ్ళు కాయ స్టేజ్లోనే దింపేస్తారు, గెలల నుంచి దింపేసి కార్బైడ్ ఏదో వేసేస్తారు దానికి పండిపోవడానికి. అందుకు కలర్ అయితే ఎల్లో ఉంటుంది కానీ టేస్ట్ అంత స్వీట్ ఉండదు. మన ఇంట్లో పండిస్తాం కదా, అది అలా సహజంగానే పండడం వల్ల చాలా స్వీట్ వస్తుంది బాగా పండు. అన్నీ పండించుకోలేకపోయినా కొన్నైనా పండించుకోవచ్చు మనం. ఇది ఎరుపు చక్కెరకేళి. దీనికి ఒక గెలేసింది కానీ మొన్న వర్షాలకి అక్కడ పడిపోయింది చెట్టు. దాని తాలూకా చిన్న మొక్కలే మిగిలి గెలతోనే పడిపోయింది, పండలేదు కదా, గెల కూడా పోయింది ఆ వర్షంతోనే. ఇవి దాని తాలూకా చిన్న చిన్న మొక్కలు. ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు వచ్చి తీసుకునే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ఇస్తాను. ఇవి పంపించడం అంటే కష్టం, ఎవరైనా వచ్చి తీసుకుంటాం కావాలంటే మాత్రం చాలా మొక్కలు అయితే ఉన్నాయి, ఎవరైనా రావచ్చు. ఈ ఒక మొక్క తీసేస్తే దాని నుండి ఒక 10 మొక్కలు రెడీ అయిపోతాయి. ఎంత తీస్తే అన్ని మొక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి వేయడమే, ఇంకా అది పోవు.